ముందుగా ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. 2014 నవంబర్ ఆ సంవత్సరము ఆ నెల చాలామందికి గుర్తుండకపోవచ్చు, కానీ 35 లక్షల మంది ప్రజలకు వారి కుటుంబాలకు ఖచ్చితంగా గుర్తుండిపోయే రోజు అది. ఎందుకు అంటే వారందరూ అగ్రిగోల్డ్ బాధితులు కాబట్టి. మీరు చూసినట్టయితే కనుక ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు మరియు వారి కుటుంబాలు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే కనుక దాదాపు 4 రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న ప్రజలు, వారి కుటుంబాలు అందరూ కలిసి అగ్రిగోల్డ్ అనే సంస్థలో డిపాజిట్లు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అయితే కనుక న్యాయం అనేది జరగలేదు. దాదాపు 7,000 కోట్ల దాచుకున్న డబ్బును అగ్రిగోల్డ్ సంస్థ వారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రజలకు అందచేసి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాము. మనం చూసినట్టయితే కనుక 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది, 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా వచ్చింది. ఆ 2 ప్రభుత్వాల్లో మేనిఫెస్టోలు చూస్తే కనుక మనము రెండు ప్రభుత్వాల వారు మెన్షన్ చేయడం జరిగింది, మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా అగ్రిగోల్డ్ ప్రజలను, అగ్రిగోల్డ్ బాధితులను ఖచ్చితంగా ఆదుకొని వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మనం చూసినట్టయితే కనుక గత 10 ఏళ్ల పాలనలో 2014 నుంచి 2024 వరకు 2 ప్రభుత్వాల వారు చర్యలు తీసుకోవడం జరిగింది, పోరాటాలు కూడా జరిగాయి. కానీ అసలైన న్యాయం మాత్రం అగ్రిగోల్డ్ ప్రజలకు ఎక్కడా కానీ జరగలేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రభుత్వం వారు ఆలోచిస్తే కనుక ఈ 35 లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాల వారు కానీ, ఏపీ వారు కానీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందువలన అంటే మిమ్మల్ని గెలిపించిన వాళ్ళల్లో అగ్రిగోల్డ్ ప్రజలు కూడా ఉన్నారు, బాధితులు కూడా ఉన్నారు. ఈ 35 లక్షల మంది ప్రజల్లో మా కుటుంబం కూడా బాధితులమే. దయచేసి మీరు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదండి. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అనేది రావడం జరిగింది, టీడీపీ, బీజేపీ, జనసేన. ఇప్పటికైనా వారు 3 ప్రభుత్వాలు ముందుకొచ్చి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకొని అతి తక్కువ సమయంలో న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఇల్లూరు హిమనీష్ కుమార్.